హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు గౌరీస్ కిచెన్. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా రోజులు అయిపోయిందండి వీడియోస్ అప్లోడ్ చేసి, కొంచెం గ్యాప్ అయితే వచ్చింది. ఈరోజు మనం అయితే వెజ్ చికెన్ ఫ్రైని అయితే తయారు చేసుకుందామండి. వెజ్ చికెన్ ఫ్రై అలాగా ఇప్పుడు ప్రజెంట్ మనకి పెళ్ళిళ్ళలో ఫంక్షన్స్లో మ్యాక్సిమం చికెన్ కర్రీ, వెజ్ చికెన్ కర్రీ అని చెప్పేసి చేస్తున్నారు కదండి. నేను ఒకసారి ట్రై చేద్దామని యూట్యూబ్లో అయితే చూసి అయితే నేను దీని ప్రాసెస్ నేర్చుకున్నానండి. అంత పర్ఫెక్ట్గా అయితే రాలేదు కానీ పర్వాలేదు, మ్యాక్సిమం వచ్చేసినట్టే. మనం చపాతీ పిండి, గోధుమ పిండిని అయితే తీసుకోవాలండి. ఇలాగ చపాతీ ముద్ద కింద చేసుకుని దాన్ని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసి, ఆ ముద్దని స్టార్టింగ్ చూసారు కదా మీరు, అలా కొంచెం వేడి వాటర్ అయితే వేసుకుని ఆ ముద్దని ఆ వాటర్లో అయితే ఒక 5 మినిట్స్ ఉంచేయాలి. ఉంచిన తర్వాత మొత్తం ఇలాగ పైన కొంచెం మనకి వైట్గా ఉంటుంది కదా, అదంతా వచ్చేస్తుంది. కొంచెం ముద్దలా ఉన్నప్పుడు పైన కరిగేసుకుని ఇలా మనం ఒక జల్లీల్లో అయితే వేసుకుని ఇలా మొత్తం వాటర్ అయితే తీసుకోవాలండి. మనకి ఇలా ఈ విధంగా అయితే వస్తుంది ముద్దలాగా. దీన్ని అయితే మనం ఇలా ఇంకొక 5 మినిట్స్ అయితే వదిలేసుకుని దీని అంతటిని దగ్గరగా తీసుకుని మొత్తం దీన్ని మనం పొడల కింద అయితే చేసుకుంటూ మనకి వీలైనంత మట్టుకి చేతికి అంటుకోకుండా ఆయిల్ అయితే రాసుకుంటూ సాఫ్ట్గా అయితే చేసుకోవాలండి. చేసుకుని ఆయిల్ తీసుకుని ఇలా రాసుకుందాం. ఈ లోపు నా ఛానల్ చూస్తున్నారు, ప్లీజ్ మీకు ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను. ఇది నా కొంచెం ప్రయత్నం అండి. చూశారు కదా, ఇలా చేతికి ఆయిల్ రాసుకుని మళ్ళీ ఈ పిండి ముద్దలన్నిటిని ఇలాగ కొంచెం సాగదీసుకుంటూ అయితే మనం కొంచెం జడ అల్లినట్టుగా కొంచెం అటు ఇటు 2 ముద్దలు చేసుకుంటూ ఉండాలండి. ఇది కొంచెం మనకి జిగటగా అయిపోయింది కాబట్టి వాటర్లో మరీ ఎక్కువసేపు నానబెట్టకూడదండి. ఇక్కడ నేను కొంచెంసేపు ఎక్కువ వాటర్లో వదిలేసాను, సో అందుకే ఇలా అయిపోయింది మనకి. దీన్ని అయితే కొంచెంసేపు అలా పక్కన పెట్టేసి అలా చేసిన తర్వాత ఒక గిన్నెలోకి వాటర్, కొంచెం మసాలా, పసుపు, ఉప్పు వేసుకుని మరిగే వాటర్లో అయితే మనం ఇప్పుడు చేసుకున్న ముద్దని ఇందులో వేసి ఒక 10 to 5 మినిట్స్ ఇలా ఉడికించుకోవాలండి. అంతేనండి, ఇది ఉడికితే మనకి వెజ్ చికెన్ అయితే రెడీ అయిపోయినట్టే. నెక్స్ట్ చికెన్ కర్రీకి, ఫ్రైకి ఏ ప్రాసెస్ అయితే చేసుకుంటామో అదే ప్రాసెస్ చూస్తున్నారు కదా. ఇక్కడ మనకి మొత్తం గోధుమ పిండి ముద్ద అయితే ఇలాగా అయిపోయింది. ఇది మనకి కట్ చేసినప్పుడు కొంచెం చికెన్ లానే అనిపించింది, కాకపోతే చికెన్ అంత ఫ్లేవర్ అయితే రాదు కదండి. చికెన్ వెజ్ చికెన్ కాబట్టి చూస్తున్నారు కదా, పీసెస్ అయితే మనకి బోన్లెస్ పీసెస్ ఎలా ఉంటుందో కొంచెం అలానే ఉంది. మీరు ఒకసారి ట్రై చేయండి. ఇది నేను ఫస్ట్ టైం ట్రై చేశాను కాబట్టి అంత పర్ఫెక్ట్గా అయితే రాలేదు. మీరు ఇంకొకసారి చూసి చేసుకుని ఎలా ఉందో నాకు చెప్పేయండి ప్లీజ్. ఇది నా కొత్త ప్రయోగం అనుకోవచ్చు. అంతేనండి, ఈ ఉడకబెట్టిన ఈ మొత్తం ముద్దనంతటిని ఇలాగ చికెన్ పీసెస్లా మీకు ఎంత సైజు కావాలో అంతా కట్ చేసుకుని దానికి మళ్ళీ ఇంకొకసారి ఉప్పు, కారం, మసాలా, సాల్ట్ చాలా తక్కువ అయితే వేసుకోండి. ఇలా ఒక నాన్ స్టిక్ ప్యాన్ పెట్టేసుకుని దాంట్లోకి కొంచెం అయితే ఆయిల్ వేసుకుని మనం ఉప్పు, కారం, మసాలా పెట్టిన ఈ వెజ్ చికెన్ని ఇందులో వేసుకుని మొత్తం చికెన్ ఎలా అయితే ఫ్రై చేసుకుంటామో అలా డీప్ ఫ్రై అయితే చేసుకుందాం. మనకు కొంచెం కలర్ చేంజ్ అయితే సరిపోతుందండి. దీనిలో ఉడకాల్సింది ఏమీ లేదు కదా. అంతేనండి, చికెన్ అయితే మనకి రెడీ అయిపోతుంది. చూడడానికి అచ్చు చికెన్ లానే ఉంది చూడండి. టేస్ట్ కూడా దగ్గరలో అలానే ఉంది. చికెన్ తినలేనప్పుడు, చికెన్ తినను వాళ్ళు ఒకసారి అయితే దీన్ని ఒకసారి ట్రై చేయండి. ఎప్పుడూ రెగ్యులర్గా ఒకటే కాకుండా మనం జీవితంలో కొన్ని ప్రయోగాలు కూడా చేయాలి కాబట్టి ఇది ఒక ప్రయోగం అనుకుని నేను చేశాను. మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. టేస్ట్ అయితే సూపర్ అయితే ఉందండి. అలాగని కంప్లీట్గా చికెన్లా ఉందని అయితే చెప్పను. అంతేనండి, సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకుని లాస్ట్లో అయితే యాడ్ చేసుకున్నాను. నాకు సాల్ట్ సరిపోలేదు కాబట్టి. అంతేనండి, చికెన్ అయితే రెడీ అయిపోయింది. వెజ్ చికెన్ ఫ్రై రెడీ. మన ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి వీడియోస్ అన్నిటినీ రెగ్యులర్గా ఫాలో అవుతూ చూడండి. నా ఛానల్ మానిటైజేషన్కి కొంచెం దగ్గరలోనే ఉండి వాచ్ అవర్స్ మనీ కంప్లీట్ అయిపోయి అంటే ఖచ్చితంగా మనకి ఛానల్ నుంచి అమౌంట్ కూడా వస్తుంది. ఇంత కష్టపడి చేసేది నేను, ఎంతో కొంత దీని నుండి సంపాదిద్దామని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి నా వీడియోస్ అన్నిటినీ చూడండి. థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో.